చలిలో కూడా రెగ్యులర్గా ఉంటారు సార్, బ్రహ్మాండంగా మెచ్చుకోవాలి కదా, అన్ని కవర్ చేయాలి, అన్ని చేయాలి, మెచ్చుకోవాలి వాళ్ళు వస్తారు, అన్నీ మెచ్చుకోవాలి. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ. అన్న గుడి తీసేనా, గుడి తీసే సరిగ్గా వచ్చింది. వర్షం రావడం మీద ఒక నిమిషం గుడి తీసేది. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना ఏంటి కిందికి అనుకున్నా 7 వరకు వెళ్దామా అదే గవర్నమెంట్ పేరు కదా, అక్కడైనా మినిస్టర్ ఇక్కడైనా మినిస్టర్ అంతే కదా, అంతే కదా గాడి అందరికీ నమస్కారం. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది. ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించే రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకొని కూడా ఈరోజు కింద టీఆర్సీ మీటింగ్లో అధికారులు ముఖ్యంగా కూడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికి కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు, ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో 3 రోజుల కోసం 24 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డు తీయాలి కాబట్టి, అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జరిగింది. థ్యాంక్ యూ.